ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకువని లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగేటువంటి చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్యభక్షుల కంటే వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్ సగుల్లో ఉంటే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో బాల్యభక్షుల కంటే నేటి దిన ధ్యానవాక్యంగా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను. మీరు స్థిరపడవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మీకులా అపేక్షించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తనలోంచి కళ్ళు మూసుకుంది, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ కృప ద్వారా నీ ఆత్మతో నడిపిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీ నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడం మీ కృపను బట్టి స్తోత్రాలు. ఆత్మతో సత్యం నేను ఆరాధిస్తూ అనేక మంది నాయన బలపడడానికి కృపణించడం వందనాలు. వాక్యము ద్వారా నీ సన్నిధిలో మాతో ఆయన గడుపుతూ నేను ఆత్మ ద్వారా బలపడుతూ ఉండడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు. ఈ దినం కట్టు కృపలు నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదివినటువంటి ఈ వాక్యం గడిచిన 2 లేక 3 దినాలుగా ఆత్మవరాలు ఎందుకు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆత్మవరాలు అన్ని రకాలుగా చాలా విషయాల్లో మనకు సహాయం చేస్తాయి అన్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఈరోజు ఆత్మవరాలు ఎందుకు అని అంటే, చాలా కాలం నుండి విశ్వాసులు ఉండి కూడా అనేక మంది క్రీస్తులో ఇంకా స్థిరంగా ఉండడం లేదు. సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు క్రీస్తుకు దూరం అయిపోతూ ఉన్నారు. అపవాది ప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది దగ్గరికి పరిగెడుతూ ఉన్నారు. చిన్న కష్టం వచ్చినా కూడా వారికి అనుగ్రహించబడినటువంటి విశ్వాసం అనేటువంటి వరాన్ని వాడుకోకుండా కలవరం చెందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆత్మవరాలు కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా కలవరం చెందరని వాక్యం చెప్తుంది. మరి ఏం చేస్తారండి అని అంటే, వాళ్ళు క్రీస్తునందు స్థిరులై నిలబడతారు. అందువల్లే అపోస్తలుడు పౌలు అంటున్న మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా సరే మీకు ఇవ్వడానికి నేను సంతోషిస్తున్నాను. ఆత్మవరం కలిగి ఉంటే స్థిరంగా ఉంటారు అనేది దీనికి వాక్యం చెప్తున్న మాట. చూడండి, కానాను ఊరిలో క్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులు వివాహానికి పిలువబడ్డారు. అక్కడ అప్పటి వరకు క్రీస్తుతో పాటు వారు ఉన్నారు, కానీ వారు స్థిరపడలే. అంటే కానాను ఊరిలో ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు వారు ఆయన విశ్వాసం ఉంచారని యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, ప్రభు వారు ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుని అద్భుతంగా స్వస్థపరచడం చూసినట్టు అనేకులలో విశ్వాసం కలుగుతుంది. అవతల వారిలో ఉన్నటువంటి క్యాన్సర్ జబ్బులు ప్రభు తీసేశాడు కాబట్టి నాలో ఉన్న వ్యాధిని కూడా ఆయన తీసివేస్తాడనేటువంటి నమ్మకం కలుగుతుంది. చూడండి, మన ప్రభు పక్షపాతి కాదు కాబట్టి వారు ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా పట్టుదలతో కూడా చేయడం ప్రారంభిస్తారు, అద్భుతాలు పొందుకుంటారు. ఇంకా మనం గమనించినప్పుడు ఆత్మవరాలు ఎందుకంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఏమంటే తీర్పు పొందడం లేకపోతే, విమర్శించుకోకపోతే తీర్పు పొందకపోదు అని చెప్పి పౌలు భక్తులు చెప్తున్నాడు. కొన్ని సమయాల్లో ఆత్మవరాలు చక్కగా క్రియ చేస్తున్నాయి, కానీ హఠాత్తుగా క్రియ చేయట్లేదు. ఎందుకు క్రియ చేయట్లేదంటే, ఆ మనలను మనము పరిశీలించుకోవడానికి తోడ్పడుతుంది. క్రియ చేయటం లేదు అనేది గమనించాలి. దేవునికి నాకును మధ్య గల సంబంధంలో అంతరాయం ఏదైనా కలిగిందేమో, నేను దేవుని చిత్తము చేయలేదేమో, నేనేమైనా పొరపాటు చేసానేమో, ఎందుకు దేవుడు నన్ను వాడుకోవట్లేదని చెప్పి ఏకాంతంగా మనం ప్రార్థించి మన లోపాలను నివృత్తి చేయడానికి సహాయపడుతుంది ఆత్మవరం. ఏమండి, కనుక దేవుని ఎదుట ఎవరైతే తను సరి చేసుకోవడం కనిపెడతారో అది ఆయన ఆనవాయితీ. చూస్తాడు, సరి చేసుకోవడం కనిపెడతా చూస్తాడు. కాబట్టి మనల్ని మనమే పరిశీలన చేసుకుంటాం మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి ఆత్మను రగిలింప చేయడానికి కూడా ఆత్మవరాలు అవసరం. కాబట్టి ఉదయకాల గమనించాలి. లేదా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఆ సువార్త సభలకు ముందుగా విస్తారమైనటువంటి ఆత్మల తీర్మానం చేయాలని చెప్పి ఎదురు చూసేవాడట ఆయన. కొన్నిసార్లు ఆయన ఆశించినంతగా ప్రజలు తమ జీవితాలను ప్రభువుకు అప్పగించుకోవడం పక్షాన తను తాను పరిశీలించుకోవడం కొంత సమయం కేటాయించేవాడట. చూడండి, ప్రభువా ఎందుకు ఆత్మ రక్షించబడట్లేదు, ఎందుకు రావట్లేదు,
గమనించాలి. ఉదయకాల సమయంలో ఈ నేటి ఈ దినాల్లో విశ్వాసులకి ఇచ్చినటువంటి ఆత్మవరాలు, దేవుడు తన బిడ్డలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆత్మవరాలు అన్నిటిలో క్రియ చేయాలి. ఒకవేళ చెయ్యట్లేదు అని అంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి. అంతేకాకుండా ప్రభువునందు మనం స్థిరంగా నిలబడితే కూడా ఆత్మవరాలు మనలో పనిచేస్తాయి. కనుక ఈ దినము ఈ మాటలు వింటున్న మనందరం కూడా దేవుడు మనకిచ్చిన ఆత్మవరం ఏదైతే ఉందో దానిని సక్రమంగా సద్వినియోగం చేస్తూ ప్రభు పని కొరకు ఉపయోగించదలిసే తప్పకుండా దేవుడు ఇంకా దానిని మించినటువంటి ఆత్మవరాలు మనం అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలో ఉంచుకొని మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మహాగణుడా, నీకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలను బలపరుస్తూ నాయన స్థిరపరుస్తున్నావు, ఆత్మీయ జ్ఞానం గ్రహిస్తున్నావు. నీ చిత్తమైతే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరింత బలపరచండి. ఇంకా అనేక మంది బిడ్డలను మీరు పాలిభాషణ చేయమని వేడుకుంటున్నాను. నీ సన్నిధి కాంతిలో ఈ కార్యక్రమం ద్వారా నాయన మేము లోతైన నీ మర్మాలు తెలుసుకునేటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మరింతగా బలపరచండి. అనేక నీ మాటలు, లోతైన మాటలు, మర్మాలు మేము ధ్యానిస్తూ తెలుసుకుని వాటిలో నడుచుకుని కృప దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.